హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాము. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్కి. మొన్న పన్నీర్ కర్రీ పలావ్ చేసినా కదా పోయిన వారము, మళ్ళీ వారం వచ్చింది. ఈసారి ఏం చేస్తున్నానంటే మష్రూమ్స్ ఆలుగడ్డ కర్రీ రెండు కలిపి చేస్తున్నా. చాలా బాగుంటుంది. నేను చేస్తా, చూపిస్తా, మీరు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? రండి, నేను చేస్తా, చూద్దురు రండి. లైక్ అయినని అందుకు కావాల్సినవి మష్రూమ్స్ ఆలుగడ్డ రెండు కలిపి కర్రీ చేస్తుండా. దానికి కావాల్సిన వస్తువులు మష్రూమ్స్ 3 ప్యాకెట్లు మష్రూమ్స్, అర్ధ కేజీ ఆలుగడ్డలు ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నా. ఆలుగడ్డలు దీంట్లో కావాల్సిన పదార్థాలు చూపిస్తారండి. 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను కారం, 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 1 టీ స్పూను జీలకర్ర, తగినంత ఉప్పు, 4 పచ్చిమిరపకాయలు. ఎందుకంటే ఇది 1 స్పూను, ఇది సగం అది సగం కారం ఉండాలి. అచ్చం కారం వేసిన మనకో ఎర్రగా ఉంటుంది, అచ్చం పచ్చిమిరపకాయలు వేసిన మనకో వైట్గా ఉంటుంది. అందుకని అవి సగం ఈ సగం. 2 ఉల్లిగడ్డలు, కొత్తిమీర, 2 బగారాకులు, ఎండు కొబ్బరి పేస్టు. ఇందులో 2 లవంగాలు 2 చెక్క ముక్కలు వేసి ఎండు కొబ్బరి పేస్ట్ పట్టుకున్నా. అవి కావాల్సిన పదార్థాలు. సరి చేద్దాము. ఏం చేశారు ఫ్రెండ్స్? మీరు మీ ఇంట్లో వంటలు ఏంటి ఇవ్వాలా? కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వీక్ ఏం వంట చేయాలనో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్, అదే చేస్తా. సరేనా? మీరేమన్నా ఏ కూరను చేయాలని అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను అదే కూర చేస్తానండి. నూనె ఆయిల్ 1.5 గంట, కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది. 1.5 గంట. ఆవాలు ఇక్కడ ఫస్ట్ నూనె కాగింది, 1 స్పూన్ ఆవాలు వేస్తా. నెక్స్ట్ ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు చిన్నవి. ఆదివారం మటన్ చికెన్ చేసుకున్నారా? మేము రసం చేసుకున్నాం కదా, ఒకటాంచి తినట్లేదు నాన్ వెజ్. ఇంకా 15 రోజులు ఉంది. 1 నెల 2 రోజులు అయిపోయింది, 32 రోజులు అయిపోయింది. ఇంకా 15 రోజులు ఉంది. ఈ కూరలు కూడా బాగానే ఉంటాయి. చాలా కష్టం అండి వీడియో చేయడం, అంత తేలికేం కాదు. అన్నీ తెచ్చుకోవాలా, అన్నీ రెడీ చేసుకోవాలా, ఎన్ని రెడీకి పెట్టుకోవాలా, మనం రెడీ కావాలా, చేయాలా. చాలా కష్టమే ఉంది. అంత ఈజీ ఏం కాదు. ఊరక ఏదో కుకింగ్ ఛానల్ పెడుతుండ్రు అని అంత ఈజీ కాదు, కొద్ది కష్టమే. స్టార్టింగ్ ఎవరికి రావు, అదే 10-20 మంది చూసేది. చేసి రెగ్యులర్ చేస్తుంటే అప్పుడు వెళ్తాయి. చేస్తా కొన్ని రోజులు అయితే 15 రోజులు అయిపోతే నాన్ వెజ్ వంటలు చేస్తా మంచిగా. జీలకర్ర అండి, 1 టీ స్పూన్ జీలకర్ర ఇట్లా నలుపుకొని వేయాలా, డైరెక్ట్గా వేయకూడదు, అట్లే చేయాలా. నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పిన అట్నే, అప్పుడే స్మెల్ బయటకు వస్తుంది. ఇన్ని రోజులు రాతిండి కళాయిలో చేసేదాన్ని. ఇప్పుడేమో స్టీల్ ఒకటిలో చేస్తుండ. ఇప్పుడు అవి వాడట్లేదు. స్టీల్ కళాయిలు కొనుక్కొని వాటిలో చేస్తుండ. సరే, ఒక 10 నిమిషాలు పడుతుంది ఇదంతా ఏగటానికి. సరే, తర్వాత వద్దాం పండి.
సగం వేగిందండి, సగం అయింది. సగం వేగినాక ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 బిర్యానీ ఆకులు చిన్న చిన్నవి. సగం వేగిందనమాట అది, ఇంకా సగం వేగాల. ఆయిల్ బయటికి రావాల. సరే పండి, మళ్ళీ వద్దాం. ఇట్లా ఆయిల్ బయటకు వచ్చింది చూడండి. ఇప్పుడు ఏగినట్టు ఇట్లా ఆయిల్ బయటకు రావాల. ఇట్లా ఏగింది. ఇప్పుడు మష్రూమ్స్ చేద్దాం. 3 ప్యాకెట్లు మష్రూమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని కడిగి మంచిగా కట్ చేసుకొని ఈ సైజుగా కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు వేస్తుండా. ముందు మనం మష్రూమ్స్ చేసుకోవాలి. ఇవి మరిన్ని లాగా ఉంటాయి కానీ తగ్గిపోతాయి, చాలా కొద్దిగా అయిపోతాయి. చూడు ఎట్లా పీల్చుకుంటుందో కొంచెం అయితే. ఇప్పుడే మిరపకాయలు కూడా ఇప్పుడే వేయాలి. 4 పచ్చిమిరపకాయలు. ఇంకా పసుపు, 1/2 టీ స్పూను పసుపు. చూడండి నూనె ఎట్టిపోయిందో. మళ్ళీ ఇవన్నీ తగ్గిపోయినాక కొంచెం ఆయిల్ కనపడుతుంది. కొంచెం మగ్గనిద్దాం. ఈ మసాలాలో కొంచెం మగ్గాల. ఇప్పుడు మూతేసుకుందాం. మగ్గాల. మగ్గి తక్కువ అవుతాయి మంచిగా. కొంచెం 15 నిమిషాలు అయింది. వేసిపోయి 15 నిమిషాలు అయింది. 15 నిమిషాల నుంచి ఉడుకుతూనే ఉంది. ఇక తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఉప్పు వేయాలి. ఇదైతే 1 టీ స్పూన్ ఉంది. ఎవరు జొన్న కడుపు వేయండి. ముందు ఇప్పుడే వేయాలి ఉప్పు. అవి ఆలుగడ్డ వేసినాక వేయకూడదు, అయ్యే పీల్చుకుంటుంది. ముందు దీంట్లో ఉప్పు వేసి కలిపెట్టినాక తర్వాత దాంట్లో ఇప్పుడు తర్వాత కారం 1 టీ స్పూను. పచ్చిమిరకాయలు వేసి ఉండము 4 దాకా. 1 టీ స్పూన్ కారం సరిపోద్ది. ఒక్క నిమిషం అట్లా ఉండాల. ఉప్పు పట్టాలదా వాటికి. ఏమన్నా పర్వాలేదు. ముందు ఉప్పు మష్రూమ్ ఉప్పు పట్టాలి. లేదంటే ముందు ఆలుగడ్డ టక్కుని పట్టేస్తుంది ఉప్పు. వీటికి పట్టదు. ఈ సప్పగా ఉంటాయి, అయ్యం బాగా ఉక్కసంగా ఉంటాయి. చూడండి అప్పుడే ఎంత బాగుందో. కలర్ సూపర్గా వచ్చింది అప్పుడే. ఇప్పుడు ఆలుగడ్డలు వేద్దాం. ఆలుగడ్డ ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకుని ఆలుగడ్డలు వేద్దాం. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోద్దాం. 1 టీ గ్లాసు నీళ్ళు. ఎక్కువ ఏమొద్దు. 1 గ్లాసు నీళ్ళు చాలు. ఇంకొక 10 నిమిషాలు ఉడకాల. మంచిగా ఉడకబట్టాల. అన్నీ వేసినాం.
ఇంకొక కొత్తిమీర ధనియాల పొడి ఉంది, అన్నీ వేసినాం. ఓ 10 నిమిషాలు ఉడకాలి ఇట్లా. సరే రండి మళ్ళీ వద్దాం. చూడండి ఆయిల్ పైకి వచ్చింది, ఉడకొచ్చినట్టే, దగ్గరకు వచ్చింది, ఉడికినట్టే. ఇప్పుడు ఏం చేసి చూడు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఏం చేయాలంటే ఏందాక మీకు చెప్పలేదు ఒక విషయం, 2 స్పూన్లు చింతపండు రసం వేసుకోవాలా. నేను ఆల్రెడీ పీసుకి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటాను రెడీగా. 2 స్పూన్లు, ఎక్కువ వద్దు, 1 2 అంతే. ఎక్కువ వేస్తే మళ్ళీ రుచి పోద్ది. అది వేయకపోతే మనం టమాటా వేయలేదు కదా, అది వేయాలి, లేకపోతే కారంగా ఘాటుగా అట్లా ఉంటుంది. ఇప్పుడు వేసినాం కదా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర మంచిగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఎక్కువ వేస్తాను నేను ఎప్పుడైనా, మరి కొద్దిగా ఎక్కువనే వేస్తా. అప్పుడే కదా అది ఉడికి ఎంత అయింది, ఏం ఉండదు ఆడ. ఇప్పుడే ధనియాల పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి. ఇప్పుడు ఏం లేదు, ఒక 3 నిమిషాలు అటు ఉడకనేస్తాయి. ఏదంటే చింతపండు పులుసు వేసిన, ధనియాల పౌడర్ వేసిన, కొత్తిమీర వేసిన, అవి 3 ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు అట్లా ఉడికితే మంచిగా దానికి కూరగా పడుతుంది. మీరు దించేయటమే. ఆకలి అవుతుంది, తినాలా. అయింది చూడండి, కూర అయింది. 35 నిమిషాలు పట్టింది కూర. అట్నే సిమ్లో అట్నే ఉడకాలి. ఆదల బాదలు చేసిన కూరలు అర్ధగంట అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది అట్లా. కానీ అంత అవి బాగుండవు, కొద్దిగా నిదానంగా ఉడికిన కూరలే బాగుంటాయి. అయిపోయింది, దించుదాం. ఉప్పు కూడా చూసినా అంత బాగానే ఉంది. తిందాం, తిని చెప్తా ఎట్లుందో. చూపినవి అయిపోయింది. పదనవి తిందాం. చూడండి ఎంత బాగుందో కూర. ఇట్లా ఉండాల. మష్రూమ్స్లో ఆలుగడ్డలు, చాలు. ఇది చూసి చెప్తాండి ఎట్లుందో. కాలుతుంది. సూపర్ ఉంది, చాలా బాగుంది. వైట్ రైస్లోకే కాదు, బగార్లోకి, చపాతీలోకి, దోశల్లోకి, అన్నిట్లోకి, పలావులోకి, అన్నిట్లోకి బాగుంటుంది. అంత బాగుంది కూర. చూడండి గుజ్జు ఎంత బాగుందో. చూడండి మష్రూమ్స్ అన్నీ చాలా బాగుంది. ఇంతలా ఉండే చూడుడికి ఎంత అయినా. చాలా బాగుందండి. ఎప్పుడైనా నాన్ వెజ్ లేనప్పుడు, నాన్ వెజ్ చేసుకోలేము వేయాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. అన్నిటిలోకి బాగుంటుంది.
చూడండి ఆలుగడ్డ ఎంత బాగా ఉడికిందో మెత్తగా. సరే మరండి, నేను ఉంటాను. నా వంటకాన్ని మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? నెక్స్ట్ ఏ వంట కావాలో కామెంట్ బాక్స్లో పెట్టండి. సరే, ఓకే, ఉండేనా? సరే, నెక్స్ట్ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.